హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షెర్నాట్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి ఫ్రెండ్స్, మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఆస్కార్ అవార్డ్స్ 2026. ఆస్కార్ అవార్డ్స్ 2026. ఫస్ట్ క్వశ్చన్, 2026 ఆస్కార్ వేడుకల్లో ఉత్తమ చిత్రం బెస్ట్ పిక్చర్ అవార్డు గెలుచుకున్న సినిమా ఇది. విచ్ ఫిల్మ్ వన్ ద బెస్ట్ పిక్చర్ అవార్డ్ 2026 ఆస్కర్స్? 2026 ఆస్కర్స్ లేదా 98 ఆస్కర్స్. ఓకే, ఇది 98 ఆస్కర్స్. చూడండి, ఆన్సర్ బి, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టార్ మార్క్ పెట్టుకోండి. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్. నెక్స్ట్ క్వశ్చన్, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్ చిత్రానికి గాను బెస్ట్ డైరెక్టర్, ఉత్తమ దర్శకుడు అవార్డు ఎవరికి దక్కింది? చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. ఆన్సర్ సి, పాల్ థామస్ ఆండర్సన్. పాల్ థామస్ ఆండర్సన్. నెక్స్ట్ క్వశ్చన్, సిన్నర్స్ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడు, బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్నది ఎవరు? చూడండి, హూ వన్ ద బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఫర్ హిజ్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిల్మ్ సిన్నర్స్? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, మైకిల్ బి జోర్డాన్. మైకిల్ బి జోర్డాన్. సిన్నర్స్ చిత్రం గాను ఇతనికి బెస్ట్ యాక్టర్ అవార్డు అనేది దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్, హామ్నెట్ చిత్రానికి గాను ఉత్తమ నటి, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ఎవరు అందుకున్నారు? హూ రిసీవ్డ్ ద బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ ఫర్ ద ఫిల్మ్ హామ్నెట్? చూడండి, ఆన్సర్ బి, జెస్సీ బక్లీ. జెస్సీ బక్లీ. 2026లో ఆస్కార్ ను హోస్ట్ చేసిన వ్యక్తి ఎవరు? ఓకే, హూ హోస్టెడ్ ద ఆస్కార్ ఫర్ ద సెకండ్ కాన్సిక్యూటివ్ టైమ్ ఇన్ 2026? చూడండి, ఆన్సర్ బి, కోనన్ ఓబ్రియన్. కోనన్ ఓబ్రియన్. 2026లో ఆస్కార్ కమిటీ కొత్తగా ప్రవేశపెట్టిన అవార్డు కేటగిరీ ఏది? విచ్ న్యూ అవార్డ్ కేటగిరీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద ఆస్కార్ కమిటీ ఇన్ 2026? చూడండి, కొత్తగా అవార్డు కేటగిరీ అనేది ప్రవేశపెట్టారు. ఏ కేటగిరీ అంటే ఆన్సర్ బి, ఉత్తమ కాస్టింగ్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టార్ మార్క్ పెట్టుకోండి. బెస్ట్ కాస్టింగ్ ఈ అవార్డును కొత్తగా ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, 2026 ఆస్కార్ అవార్డులో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును ఏ దేశం గెలుచుకుంది? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, నార్వే. ఆన్సర్ బి, నార్వే. నెక్స్ట్ క్వశ్చన్, 98వ అకాడమీ అవార్డులకు ఆస్కార్ 2026కు ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారతదేశం నుండి అధికారికంగా ఎంపికైన చిత్రం ఏది? చూడండి, ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అనమాట. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారతదేశం నుండి ఏ చిత్రం అధికారికంగా ఎంపికైంది? చూడండి, ఆన్సర్ బి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, హోమ్ బౌండ్. ఆన్సర్ బి, హోమ్ బౌండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్కార్ 2026లో అత్యధికంగా 16 నామినేషన్లు పొంది ఆస్కార్ చరిత్రలోనే రికార్డు సృష్టించిన సినిమా ఏది? ఆస్కార్ 2026లో అత్యధికంగా 16 నామినేషన్లు పొంది ఆస్కార్ చరిత్రలోనే రికార్డు సృష్టించిన సినిమా ఏది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, సిన్నర్స్. సిన్నర్స్. నెక్స్ట్ క్వశ్చన్, 2026 ఆస్కార్ అవార్డులలో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డు గెలుచుకున్న చిత్రం ఏది? చూడండి, ఆన్సర్ సి, K-pop Demon Hunters. K-pop Demon Hunters. నెక్స్ట్ క్వశ్చన్, K-pop Demon Hunters చిత్రంలోని ఏ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది? ఉత్తమ ఒరిజినల్ సాంగ్గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, గోల్డెన్. నెక్స్ట్ క్వశ్చన్, 2026 ఆస్కార్ అవార్డులో ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్గా నిలిచిన చిత్రం ఏది? బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్. ఓకే, ఈ చిత్రం ఏది అంటే ఆన్సర్ మిస్టర్ నోబడి అగైనెస్ట్ పుతిన్. మిస్టర్ నోబడి అగైనెస్ట్ పుతిన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, 2026 ఆస్కార్ అవార్డులో ఉత్తమ విజువల్ ఎఫెక్ట్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో విభాగంలో విజేతగా నిలిచిన చిత్రం ఏది? చూడండి, ఆన్సర్ సి, అవతార్ ఫైర్ అండ్ యాష్. అవతార్ ఫైర్ అండ్ యాష్. నెక్స్ట్ క్వశ్చన్, 2026 ఆస్కార్ అవార్డులో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అవార్డును గెలుచుకున్న సినిమా ఇది? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ బి, ఆల్ ది ఎంప్టీ రూమ్స్. ఆల్ ది ఎంప్టీ రూమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్కార్ అవార్డులను ఏ సంస్థ ప్రదానం చేస్తుంది? ఆస్కార్ అవార్డులను ఏ ఆర్గనైజేషన్ ప్రదానం చేస్తుంది? చూడండి, ఆన్సర్ బి, అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్. నెక్స్ట్ క్వశ్చన్, నార్వే నుండి ఆస్కార్ గెలుచుకున్న సెంటిమెంటల్ వాల్యూ చిత్ర దర్శకుడు ఎవరు? సెంటిమెంటల్ వాల్యూ చిత్ర దర్శకుడు ఎవరు? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, జోచిమ్ ట్రయర్. జోచిమ్ ట్రయర్. నెక్స్ట్ క్వశ్చన్, సిన్నర్స్ చిత్రం ఎన్ని ఆస్కార్ నామినేషన్లను దక్కించుకుంది? చూడండి, హౌ మెనీ ఆస్కార్ నామినేషన్ డిడ్ ద ఫిల్మ్ సిన్నర్స్? ఆన్సర్ సి, 16. ఆన్సర్ సి, 16. ఆల్ ది ఎంప్టీ రూమ్స్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ఏ అంశంపై ఆధారపడి రూపొందించింది? చూడండి,
ఆల్ ది ఎంప్టీ రూమ్స్ అనే షార్ట్ ఫిల్మ్ ఏ అంశంపై ఆధారపడి రూపొందించింది? ఆస్కార్ విజేత. ఆన్సర్ బి పాఠశాల కాల్పులు మరియు బాధితులు. చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, స్కూల్ షూటింగ్ విక్టిమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఏ సంవత్సరంలో జరిగింది? చూడండి ఏ సంవత్సరంలో జరిగింది మొదటి ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం? ఆన్సర్ బి 1929లో మొదటిసారిగా ఆస్కార్ అవార్డులు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్కార్ అవార్డుని గెలుచుకున్న మొదటి భారతీయ వ్యక్తి ఎవరు? ఫస్ట్ ఇండియన్ టు విన్ ఆస్కార్ అవార్డ్. చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ సి భాను అథయ్య. భాను అథయ్య. ఆస్కార్ అవార్డుని గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రం డాక్యుమెంటరీ షార్ట్ ఏది? విచ్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ డాక్యుమెంటరీ షార్ట్ టు విన్ ఆస్కార్? చూడండి ఆన్సర్ సి ద ఎలిఫెంట్ విస్పర్స్. ద ఎలిఫెంట్ విస్పర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్కార్ ప్రతిమ ఓకే దేంతో తయారు చేయబడింది? ఓకే దేంతో తయారు చేయబడింది యాక్చువల్గా? చూడండి ఆన్సర్ డి గోల్డ్ ప్లేటెడ్ బ్రిటానియం. గోల్డ్ ప్లేటెడ్ బ్రిటానియం, బంగారు పొత్తు పూసిన బ్రిటానియంతో ఈ ఆస్కార్ అవార్డు అనేది విగ్రహం అనేది తయారవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్కార్ 2026కు భారతదేశం నుండి ఎంపికైన హోమ్ బౌండ్ చిత్ర దర్శకుడు ఎవరు? చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఆన్సర్ బి నీరజ్ ఘైవాన్. నెక్స్ట్ క్వశ్చన్, 98వ అకాడమీ అవార్డ్స్ ఆస్కార్ అవార్డ్స్ 2026 ఓకే ఎక్కడ జరిగాయి? ఏ థియేటర్లో జరిగాయి? చూడండి ఆన్సర్ బి డాల్బీ థియేటర్. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ విభాగంలో ఆస్కార్ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ దర్శకుడు ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్, కొంచెం స్టార్ మార్క్ పెట్టుకోండి. ఆన్సర్ సి సత్యజిత్ రే. ఓకే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే కుదిరితే ఇంకొకసారి రివ్యూ చేసుకోండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. జై హింద్.